హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేము నంద్యాల జిల్లాలోని అహోబిలం క్షేత్రానికి వెళుతున్నాము. ఈ క్షేత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలంలో కొలువై ఉన్నది. ఇక్కడికి వచ్చే ప్రయాణికులకు అహోబిలం నుంచి 24 కిలోమీటర్ల దూరంలో ఆళ్లగడ్డ మండలానికి చెందిన ఒక రైల్వే స్టేషన్ సౌకర్యం ఉన్నది. మహావతార్ సినిమా చూసిన కాడికి వెళ్ళి అహోబిలం వెళ్ళాలి, ఉగ్రస్తంభ దర్శనం చేసుకోవాలనుకున్నాం. ఎట్టకేలకు ఈరోజు మేము వచ్చేసినాం ఇక్కడికి. ముందు ఇంకా చూసేద్దాం పదండి. ఇక్కడ ఫ్రీగా ఫుడ్ డొనేట్ చేసే ఆశ్రమాలు చాలా ఉన్నాయి. అందులో మేము కాశీనాయన ఆశ్రమం అని చెప్పి అక్కడికి వెళ్ళడం జరిగింది. ఇక్కడే యోగానంద నరసింహ ఆలయం ఉంది. ఆ ఆలయంలో నరసింహుని దర్శించుకొని మేము తినడానికి వెళ్ళాము. మేము అక్కడ వెళ్ళగానే వాళ్ళు మమ్మల్ని సాంప్రదాయబద్ధంగా ఆహ్వానించారు. మేము అక్కడ పక్కనే ఉన్న ప్లేట్స్ తీసుకొని అక్కడికి ముందరకు వెళ్ళాము. వారు మాకు అందులో పరమాన్నం మరియు పులిహోర పెట్టారు. తిన్న వెంటనే ఉగ్రస్తంభ దర్శనంకి మళ్ళీ 8 కిలోమీటర్ల ప్రయాణం మొదలు పెట్టాం. మా ఫ్రెండ్స్ మహావతార్ సినిమా చూసినప్పటి నుంచి చాలా మంది అడగడం జరిగింది, అహోబిల క్షేత్రానికి అహోబిలం అని పేరు ఎందుకు వచ్చింది అని. నరసింహుని బలాన్ని, శక్తిని దేవతలు ప్రశంసించడం వల్ల అది అహోబలమైంది. ఎగువ మహోబలంలో ప్రహ్లాదుడి తపస్సుకి మెచ్చి స్వయంగా నరసింహస్వామి బిలంలో వెలిసాడు. బిలం అంటే గుహ లేదా రంధ్రం అని అర్థం. అందుకే అది అహోబలంగా పిలువబడింది. దాన్ని ఇప్పుడు అహోబిలంగా పిలువబడుతుంది. పరమ భక్తుడైన ప్రహ్లాదుని రక్షించడం కోసం నరహరిగా నరసింహ అవతారం ఎత్తాడు ఆ నరసింహుడు. ఈ అవతార కథ సాగిన ప్రదేశమే ఈ అహోబిలం. ఈ క్షేత్రం 108 క్షేత్రములలో ప్రముఖమైనది. ఈ 8 కిలోమీటర్ల ప్రయాణం ముగించుకొని ఎగువ అహోబిలంకి రావడం జరిగింది. ఇక్కడ నుంచి మనం ఒక 2 కిలోమీటర్లు కాలినడకన వెళ్ళాలి. మనం దర్శించుకునే ఉగ్రస్తంభం 2800 అడుగుల ఎత్తులో ఉంది. ఈ కింది నుంచి ఎక్కలేని వారికి డోలా సదుపాయం ఉంటుంది. 2000-3000 రూపాయలు ఛార్జ్ చేస్తారు. డోలా అంటే పల్లకి అనమాట. వెనుకట పల్లకీలు మోసుకెళ్లేదు కదా, అలాంటి పల్లకీలో పై వరకు తీసుకెళ్తారు. ఆ ఉగ్రస్తంభ దర్శనానికి కింది నుంచి పై వరకు 2.5 గంటల సమయం పట్టింది. మళ్ళీ పైనుంచి కిందికి రావడానికి మరొక 2.5 గంటల సమయం పట్టింది. మొత్తం కలిసి ఒక 5 గంటల సమయం పట్టింది. మనకు కింద చేతి కర్రలు ఇస్తారు. మనం మార్గ మధ్యలో కోతులు, కొండెంగలు, ఎలుగుబంట్లు వచ్చే అవకాశం ఉంటది కాబట్టి ప్రతి ఒక్కరు ఆ కర్ర తీసుకొని వెళ్తే మీకు కొంచెం అండగా ఉంటది. ఇక్కడ నరసింహస్వామి 9 అవతారాలలో కొలువై ఉన్నాడు. 1 అహోబిల నరసింహ, 2 జ్వాల నరసింహ, 3 మలవల నరసింహ, 4 క్రోధ నరసింహ, 5 కరాంజ నరసింహ, 6 భార్గవ నరసింహ, 7 యోగానంద నరసింహ, 8 ఛత్రవత నరసింహ, 9 పవన నరసింహ. ఈ క్షేత్రంలోని 9 దర్శనాలు చేసుకోవాలంటే ఒక రోజులో సరిపోదు. మేము ఒకే రోజు టైం చూసుకుని వెళ్ళాం కాబట్టి మేము 1 జ్వాల నరసింహ, మలవల నరసింహ, 3+ ఉగ్రస్తంభం మాత్రమే చూసాము. ఈ వీడియోలో మొత్తం మీకు 3 దర్శనాలు మాత్రమే ఉంటాయి. మళ్ళీ దైవ దర్శనం చూపిద్దామన్నా గానీ మాకు సెల్ ఫోన్స్ లోపలికి అలో చేయలేదు. ఓన్లీ మన పైన ఉన్న ఉగ్రస్తంభం వరకు మాత్రం మేము వీడియో చూపించడానికి ప్రయత్నం చేస్తాము. మొదటగా మాలవల నరసింహస్వామి దర్శనం రావడం జరిగింది. ఈ స్వామిని మాలవల అని పిలవడం గల కారణం ఏంటంటే లక్ష్మీదేవిని మాలికగా ధరించి ఉండటం వల్ల మాల అంటే దండ, లోల అంటే ఇష్టపడేవారు అని అర్థం. ఈ దర్శనం పూర్తి చేసుకున్నాక మాకు సమయం లేదని నెక్స్ట్ ఉగ్రస్తంభ దర్శనానికి వెళ్తున్నాము. మార్గ మధ్యలో రాళ్ళు, చెట్లు, అడవి అందాలు మరియు మధ్యలో నుంచి కాలువ కూడా వస్తుంది. పాటలు పాడుకుంటూ ముచ్చట పెట్టుకుంటూ మేము ముందుకు సాగిపోతూ ఉన్నాం. ఈ 2.5 గంటల ప్రయాణంలో మనం తాగడానికి వాటర్ బాటిల్ కానీ, బిస్కెట్స్ ప్యాకెట్స్ కానీ ఏదో ఒకటి తీసుకొని వెళ్ళాలి. ఒక 2-3 గుట్టలు దాటి వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి మనకు ఆకలి వేస్తుంది, దాహం వేస్తుంది. ఏదో ఒకటి తీసుకొని వెళ్తే మనకి కొంచెం ఎనర్జీ ఉంటుంది. 2800 అడుగుల ఎత్తులో ఉన్న ఉగ్రస్తంభం చూడడానికి వెళ్ళాం. ఒక్క అడుగు అటు ఇటు అయినా కానీ కింద పడిపోయి చనిపోయే అవకాశాలు ఉంటాయి. అటు చూసుకోండి, నలువైపుల నల్లమల్ల అడుగులతో చూడడానికి కనుల విందుగా కనిపిస్తుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మన గోపి, హేమేష్ ఇద్దరు, మనోజ్ కుమార్ కూడా ఈ ప్రకృతిని ఆస్వాదిస్తున్నారు. ఇక వెళ్దాం, ముందరికెళ్ళి మన ఉగ్రస్తంభాన్ని మీకు ఈ వీడియోలో చూపిస్తాను పదండి. ఓం
నమో భగవతే వాసుదేవాయ అని స్మరించుకుంటూ మళ్ళీ మేము ముగ్గురం నలుగురం స్నేహితులం మా తిరుగు ప్రయాణాన్ని మొదలు పెట్టాం. కిందికి వెళ్తున్న సమయంలో గుట్టలపై చిరుజల్లులు మా మీద పడుతుంటే చాలా సంతోషకరంగా మరియు ఆహ్లాదకరంగా ఉన్నది. తరువాత మేము ఇక్కడి నుంచి వెళుతున్న సమయంలో పిల్ల కాలువలో చిన్న చిన్న చేపలు మా కాళ్ళకు తగిలి మాకు మసాజ్ అంటే ఫిష్ స్పా అంటారు చేయడం చాలా చెక్కిలి గింతలు పెట్టినట్టుంది. మేము అట్నే ఆ అడవి దారికుంటా కిందికి వెళ్ళడం జరిగింది. వెళుతూ పైనుండి కిందికి వచ్చే సమయంలో కొంచెం వర్షం పడింది. అట్లాగే కొంచెం ఆ దారి భయంకరంగా ఉంది. ఇద్దరు వ్యక్తులకు కాళ్ళకు ఆ రాళ్ళు పుచ్చుకోవడం వల్ల చాలా రక్తస్రావం కూడా అయింది. కొంచెం వచ్చే భక్తులు ఎవరైనా ఉంటే జాగ్రత్తలు పాటించండి. క్షేమంగా వెళ్ళి దర్శనం చేసుకుని మళ్ళీ క్షేమంగా తిరిగి రావాలని చెప్పి మేము ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాము. మేము తిరిగి వచ్చే సమయంలో మాకు ఒక ఫ్యామిలీ ఎదురైంది. పైకి ఎంత దూరం ఉందంటే 1200 అడుగులు అని చెప్పాము. అన్నయ్య ఉండి చాలా 1200 అడుగులు అన్నాడు. ముందరికి వెళ్ళగానే మాకు మంజుమల్ బాయ్స్ మూవీ గుర్తొచ్చింది. సేమ్ ఆ గుహలు ఎలా ఉన్నాయో మేము ఇప్పుడు చూపిస్తున్న వీడియో గుహలు అలాగే ఉన్నాయి. మనుషులు అర్థం చేసుకునేందుకు ఇది మామూలు ప్రేమ కాదు. అగ్నిలాగా స్వచ్ఛమైన వీడియో చివరి వరకు చూసిన వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఓం నమో భగవతే వాసుదేవాయ.